ఈ రోజు ఈ వీడియోలో ద గోట్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. తలపతి విజయ్ లీడ్ గా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో గాంధీ ఒక స్పై అన్నమాట. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో మెంబర్ గా ఉంటాడు. ఎవరి వల్లైనా దేశానికి ప్రమాదం ఉంది అని తెలిస్తే వాడు ప్రపంచంలో ఏ మూల దాక్కుని ఉన్నా సరే మనోడు తన టీం తో కలిసి వెళ్లి ఆ ప్రమాదాన్ని అంతం చేస్తూ ఉంటాడు. ఇకపోతే రీసెంట్ గా మనోడు ఓ మిషన్ పని మీద థాయిలాండ్ వెళ్లాల్సి వస్తది. అయితే వెళ్లేది తనొక్కడే వెళ్ళక తనతో పాటు తన భార్య కొడుకును కూడా తీసుకొని వెళ్తాడు. థాయిలాండ్ లో మిషన్ సక్సెస్ఫుల్ అయినప్పటికీ అక్కడ అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో తన కొడుకు జీవన్ చనిపోతాడు. ఈ ట్రాజెడీ తర్వాత మనోడు స్పై జీవితాన్ని వదిలేసి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ గా చేరి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అలా 15 ఏళ్లు గడుస్తాయి. ఇక ప్రెసెంట్ మనోడు ఆఫీస్ పని మీద రష్యాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి వెళ్లాల్సి వస్తది. అక్కడ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ గా 15 ఏళ్ల క్రితం చనిపోయాడు అనుకున్న తన కొడుకు జీవన్ కనపడతాడు. దాంతో మనోడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యి వెంటనే తన కొడుకుని తీసుకుని ఇండియా వస్తాడు. కానీ కొడుకు దొరికాడు అనే ఆనందం మనోడికి ఎక్కువ రోజులు ఉండదు. తనని, తన కొడుకుని, అలాగే తన టీం ని చంపడానికి ఓ పెను ప్రమాదం ఇండియాలో ల్యాండ్ అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? గత 15 ఏళ్లుగా మన గాంధీ కొడుకు జీవన్ ఎక్కడున్నాడు, ఎలా బతికాడు, ఇన్నాళ్లు ఏం చేశాడు, ప్రస్తుతం రష్యాలో ఏం చేస్తున్నాడు? ఇక మన గాంధీని, తన కొడుకుని, తన టీం ని చంపాలనుకుంటుంది ఎవరు, ఎందుకు, కారణం ఏంటి, ఆ పెను ప్రమాదం పేరేంటి, చివరికి ఈ సమస్యలన్నిటి నుంచి వీళ్ళంతా ఎలా బయటపడ్డారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే టైం పాస్ అనేలా సాగింది. అంటే సినిమాలో స్టోరీ బానే ఉంది, అలాగే కొన్ని సీన్స్ బ్రిలియంట్ అనేలా ఉన్నాయి, క్లైమాక్స్ కూడా ఎంజాయ్ చేసేలానే ఉంది. కానీ ఓవరాల్ గా మాత్రం ఎందుకనో సూపర్ సినిమా అనే ఫీల్ అయితే రాల. అంటే స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. సినిమాలో వచ్చే ట్విస్ట్లన్నీ మనం ముందే ఊహించేయచ్చు. దీనికి తోడు రన్ టైం కూడా ఎక్కువ అయ్యేసరికి సినిమా అట్టట్ట అనిపించింది. సినిమా స్టార్ట్ అవటం చాలా హడావిడిగా మొదలైంది. స్లో మోషన్ లో హీరో ఎంట్రీ, వెంటనే భారీ ఫైట్, ఆ వెంటనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు, దాన్ని ఫాలో అవుతూ ఇంట్రడక్షన్ సాంగ్, ఇవన్నీ చాలా రష్ట్ గా, రొటీన్ గా అనిపిస్తాయి. ఏదో బాగా అనుభవం ఉన్న డైరెక్టర్ తీసిన సీన్స్ లా ఉండవు. ఇక ఎప్పుడైతే హీరో ఫ్యామిలీని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారో అక్కడ నుంచి సినిమా కొంచెం కుదుట పడుతుంది. హీరోకి తన వైఫ్ కి మధ్య వచ్చే సీన్స్ గానీ, అలాగే హీరోకి తన ఫ్రెండ్స్ కి మధ్య వచ్చే సీన్స్ గానీ అన్ని బాగుంటాయి. అలా కొంచెం కామెడీ, కొంచెం సెంటిమెంట్ అంటూ సాగి ఒక మంచి ఫైట్ అండ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో జీవన్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అసలు తను ఎన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎలా బతికాడు అనేది చూపిస్తారు. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ బలంగానే ఉంటది, కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత సినిమా కొంచెం స్లో అవుతుంది. అంటే ఇక్కడ ఒక క్యాట్ అండ్ మౌస్ చేసి నడుస్తా ఉంటది. హీరో ఫ్యామిలీని చంపుదాం అని విలన్ తిరుగుతూ ఉంటాడు. విలన్ తన ఫ్యామిలీని చంపే లోపు వాడిని పట్టుకోవాలని హీరో ప్రయత్నిస్తూ ఉంటాడు. హీరో తనని పట్టుకునే లోపు తన ఫ్యామిలీని చంపాలని విలన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా ఒకరితో ఒకరు గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ ఈ గేమ్ చాలా సేపు ఆడేసరికి కొంచెం చిరాకు వస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లెంతీగానే ఉన్నప్పటికీ బానే ఉందనిపిస్తుంది. ఇక వీడియో స్టార్టింగ్ లో ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అని చెప్పా కదా, ఆ సైన్స్ ఫిక్షన్ ఏంటి అనేది పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపిస్తారు. ఈ సైఫై ఎపిసోడ్ నాకు కొంచెం అన్నెసెసరీగా, సిల్లీగా అనిపించింది. ఈ పోర్షన్ ని సీక్వెల్ కి సెటప్ గా వాడుకున్నారు, బానే ఉంది. గానీ త్వరలో విజయ్ సినిమాలు మానేస్తారు, అప్పుడు ఎవరితో చేస్తారు సీక్వెల్? అలా మొత్తంగా ఏదేదో ఆలోచించుకుంటూ సినిమా ఏదో టైం పాస్ అనేలా ఉందనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఓవరాల్ గా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్, స్టోరీ, కొన్ని బ్రిలియంట్ సీన్స్, అలాగే క్లైమాక్స్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ అండ్ బీజిఎం. అసలు సినిమాలో మ్యూజిక్ బాగాలేదన్నప్పుడే సగం సినిమా ఆడేపోయింది, అనిరుద్నే పెట్టుకోవాల్సిందే. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, విజయ్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా ఫెస్టివల్, కానీ మిగతా ఆడియన్స్ కి మాత్రం జస్ట్ నార్మల్ వర్కింగ్ డేనే. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఈ సినిమా కొద్ది వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.